అందరికీ హాయ్, నా పేరు స్నేహ. వెల్కమ్ టు టంగుటూరి స్నేహ 999. ఇవాళ బియ్యం పిండితోని గారెప్పలు ఎలా చేసుకోవాలో చూద్దాం. మసాలా అప్పలు కూడా అంటారు. నేనైతే ఒక 4 కప్పుల బియ్యం పిండి తీసుకున్నాను. నేను రేషన్ బియ్యం తీసుకున్నాను. వాటిని గిన్నెలో పిండి పట్టించుకొచ్చుకున్నాము. దాంట్లోనే ఒక 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ఉప్పు, కొంచెం పసుపు, ఓమా, జీలకర్ర కొంచెం అలా నలుపుకొని వేసుకోండి, ఫ్లేవర్ వస్తుంది. తర్వాత ఇందులోనే ఒక 2 స్పూన్ల నువ్వులు, పల్లీలు వేయించుకొని పొట్టు తీసేసి వాటిని కొంచెం కచ్చపచ్చగా ముక్కలా ఉంటే దాంట్లో విడిపోతుంది, అందు గురించి అలా. తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఉల్లి పొరకని చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. ఇదంతా బాగా మిక్సీ చేసుకొని బాగా మరుగుతున్న వేడి నీళ్ళు ఇందులో పోసుకోవాలి. కొన్ని పోసుకుంటూ కలుపుకొని వేడి నీళ్ళు అయిపోయిన తర్వాత మన పిండి ఇంకా పల్చగా ఇట్లా పొడిగా ఉంటుంది. తర్వాత కొన్ని చల్లనీళ్ళు పోసుకుంటూ పిండి అంతా ముద్దలాగా, మన చపాతీ ముద్దలాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మనం అప్పాలు చేసుకునే ముందు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు ఒక కవర్ వేసుకొని, మన పూరి ప్రెషర్ ఉంటుంది కదా, దానికి కూడా ఒక కవర్ పెట్టుకొని దానికి కొంచెం ఆయిల్ అంటించి మనం ఇందాక చేసుకున్న పిండిని చిన్న ముద్దలుగా చేసుకొని ఇప్పుడు ఈ పూరి ప్రెషర్ మీద ఒత్తుకోవాలి. ఒత్తుకొని ఒక కవర్లో అన్నీ వేసుకొని పెట్టుకోండి. నేనైతే ఒక 20 అట్లా చేసుకొని పెట్టుకొని ఇంకా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటాను. ఇట్లా చేసుకొని పెట్టుకొని ఇంకా అన్నీ ఒక ఆయిల్ వేడైన తర్వాత అన్నీ ఒక్కొక్కటి 2 వేసుకొని ఫ్రై చేసుకుంటాను. అటు ఇటు మలుపుకుంటూ ఫ్రై చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఈ బుడగలన్నీ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బుడగలు పోయిన తర్వాత మనకు అవి ఫ్రై అయిపోయినట్టే తీసేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు తీసేసుకోవాలి. ఇవి తీసేసుకొని జల్లిగంటలో ఈ ఆయిల్ అంతా పోయే వరకు ఉంచుకొని మనం సర్వ్ చేసుకోవడమే, అంతే. చాలా క్రిస్పీగా వచ్చినాయి అప్పాలు, చాలా టేస్టీగా కూడా వచ్చినాయి. ఒకసారి మీరందరూ కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.